హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కచ్ వర్క్లో ఈ మోటివ్ చూపించబోతున్నాను. ఈ ప్యాటర్న్లో 4 బాక్సెస్ ఉంటాయి ట్రయాంగులర్ షేప్లో. నేను నంబరింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ క్లియర్గా క్లోజప్లో చూపిస్తున్నానండి. నేను ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి తీసుకుంటున్నాను, ఎలా తీసుకుంటున్నాను, థ్రెడ్ పైనుంచా కింద నుంచా అనేది క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ 1కి వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికే ఎండ్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్ వర్క్ అంటే అవుట్లైన్ కుట్టిన తర్వాత లోపల ఫిల్లింగ్ చేయాలి. ఇక్కడ 1 దగ్గర స్టార్ట్ చేయాలి. ఇందులో ఏం లేదండి, ఇది మనము మెయిన్గా చూసుకోవాలి. ఈ దారం కింద ఉందా పైన ఉందా అనేదే మెయిన్ థింగ్ దీంట్లో. ఇప్పుడు నిలువు దారాలు అడ్డం ఉన్న దారాలు చూసుకోవాలి మనము. ఇప్పుడు ఇది నిలువుగా ఉంది, ఈ రెండు నిలువుగా, ఇది ఇటు వస్తుంది 3 నుంచి 4కి. అదే ఇది నిలువుగా ఉంది కాబట్టి ఇక్కడ ఇది కిందికి ఉంది కాబట్టి ఇక్కడ పైకి వస్తుంది. ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 4 దగ్గర వచ్చిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఫోర్ దగ్గర ఇట్లా పైకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 4 నుంచి ఈ థ్రెడ్ ఇట్లా 5కి పోతుంది అన్నప్పుడు ఇది అడ్డం అవుతుంది. ఈ థ్రెడ్ అడ్డం అన్నప్పుడు ఇది అడ్డంగా ఉంది, ఇది అడ్డంగా ఉంది. ఇక్కడ ఈ అడ్డం దారము ఇక్కడ కింద ఉంది, ఇక్కడనేమో పైకి వస్తుంది. అప్పుడు ఇక్కడ కిందికి పోవాలి. ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 5th పాయింట్ దగ్గర ఇట్లా. ఇప్పుడు మళ్ళీ 5th to 6th అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది నిలువు దారం, ఇది నిలువు, ఇక్కడ పైన ఉంది, ఈడ కిందికి వస్తుంది, ఈడ పైననే ఉండాలి. అంటే పైకి ఉంచి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ 6th to 7th పాయింట్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఇది అడ్డం. ఇప్పుడు ఈ అడ్డంని చూడాలి, దారాన్ని ఇక్కడ కిందికి ఉంది, ఈ దారం కిందికి ఉంది కాబట్టి ఈడ పైకి వస్తుంది. సెవెంత్ పాయింట్ దగ్గర మళ్ళీ మామూలుగా ఇట్లాగే తీసుకోవాలి. ఇప్పుడు 7th to 8th పాయింట్కి వెళ్ళాలి. 8th పాయింట్కి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ నిలువు లైన్ చూసుకోవాలి. చూడండి, నిలువు లైన్ ఇది 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 3 నిలువుగా ఉన్న లైన్స్. ఇక్కడ నిలువుగా ఉన్నది కిందికి పోయింది, అయితే ఈడ పైకి వస్తుంది. ఈడ నిలువుగా ఉన్నది పైన ఉంది కాబట్టి కిందికి పోతుంది, ఇక్కడ పైన ఉంటుంది. ఇట్లాగనమాట. మళ్ళీ 8th పాయింట్ దగ్గర ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 9th పాయింట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ అడ్డం లైన్స్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ కిందకుంది, ఈడ పైన వచ్చింది, ఈడ కిందికి పోతుంది, మళ్ళీ ఈడ పైన ఉంటుంది కాబట్టి ఇది ఇట్లాగది పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 9th to 10th ఈ నిలువు చూసుకోవాలి. ఇవి ఇక్కడ
కిందికి ఉంది కాబట్టి ఇక్కడ పైకి వస్తుంది. 10th పాయింట్ దగ్గర ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ 10th టు మళ్ళీ లాస్ట్కి 1 దగ్గరికి వచ్చేయాలి. 1 దగ్గరికి వచ్చేయాలన్నప్పుడు ఈడ అడ్డం లైన్ కిందికి ఉంది కాబట్టి ఇక్కడ పైకి వస్తుంది. ఇక్కడ అడ్డం లైన్ పైన ఉంది కాబట్టి మనం ఇక్కడ కిందికి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అడ్డం ఉన్న లైన్ చూడండి, కిందికి ఉంది. ఇది కిందికి ఉంది కాబట్టి ఈడ పైకే వస్తుంది. ఇక్కడ అడ్డం లైన్ పైన ఉంది కాబట్టి ఇక్కడ కిందికి వస్తుంది. ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కిందికి తీసేసుకోవాలి. ఇంతవరకు అర్థమైందా అండి? ఆ తర్వాత 1 దగ్గర ఇక్కడ పక్కన పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫిల్లింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది పైకి పోయినప్పుడు ఇది పైన ఉంది కాబట్టి కిందికి పోవాలి. ఇంకా ఇక్కడ నుంచి చూస్తుండండి, నేను ఎట్లా పోతుంటానో ఆ విధంగా మీరు కూడా కుట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ కింద నుంచి తీసుకోవాలి. ఇక్కడ పైన ఉంది, ఇది మనం కింద నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఇదైన తర్వాత ఇక్కడ ఇటు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 4 లైన్స్ వస్తాయి. 1 2 3 4 అయితే ఒకటి కింద నుంచి మళ్ళీ పైనుంచి మళ్ళీ కింద నుంచి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఫిల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి, దీని కింద నుంచి తీసుకోవాలి. మీకేమన్నా కన్ఫ్యూజ్ అయితే నంబర్స్ చూసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. మీకు క్లియర్గా అర్థం కావడానికనే నంబరింగ్ ఇచ్చాను.
4th పాయింట్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి 1 దగ్గరకు వచ్చేసాము. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి ఎండ్ చేసేయాలి. చూడండి ఇట్లా వస్తుంది. ఇది కొంచెం లూజ్గా అనిపిస్తుందండి. నేను బాక్స్ పెద్దగా వేసుకున్నాను మీకు క్లియర్గా చూపించడానికని. బాక్స్ల సైజ్ కొంచెం తగ్గించుకొని వేస్తే ఇట్లా ముద్దగా మంచిగా వస్తుందండి, థిక్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నొక్కడం మర్చిపోకండి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.